నుంచి నాయన, ప్రతి ఒక్క సంతోషంలో నుంచి నాయన మమ్మల్ని నడిపించి కరుణించి నాయన, మరొక సంవత్సరాన్ని మాకు దయాకిరీటంగా ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మాలో ఏ మంచి లేనప్పటికీ తండ్రి మమ్మల్ని ప్రేమించి ఇంతవరకు నడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని తండ్రి మరొక మారునైనా మరొక ఆదివారం ఇక్కడికి చేర్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి నాయన, మరి ఇప్పుడు మాట్లాడిన ఉంటుంది తండ్రి, నేను కాదు కానీ తండ్రి మీ వాక్యం తండ్రి నా ద్వారా మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. నా నాలుకని తండ్రి మీకు సమర్పించుకుంటున్నాం నాయన. మమ్మల్ని అందరినీ మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. మాతో మాట్లాడండి తండ్రి. యేసునామం నీ ప్రార్థన అతి మిక్కిలి వినయంతో సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇది వస్తుందా స్లైడ్? అక్కడ వచ్చింది. ఓకే. ఇవాళ మాట్లాడేది కొత్తవి ఏం కాదు. మనం ఇంకో కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాం కదా, గుర్తు చేసుకుందాం అన్నీ. ఆయన చెప్పారు కదా యేసుప్రభు వారు, ఏమని చెప్పారు ఆయన? కొండ మీద చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 5:14 ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 5:14 ఎవరైనా చదువుతారో తెలుగులో? ఓకే. అయితే ఈ వాక్యం ఉద్దేశం ఏంటి మనందరికీ తెలుసు. ఆయన ఉద్దేశం ఏంటంటే, మన జీవితాన్ని మనం చేసే పనుల్ని ఎలా చూపించాలంటే అవి మరుగై ఉండవు. మనం చేసే ప్రతి పని, మనం మాట్లాడే ప్రతి మాట అన్నీ కూడా దేవుని రాజ్యాన్ని ప్రతిబింబింప చేయాలని ఆయన కోరిక. హిస్ విల్ ఈస్ దట్ వాట్ ఎవర్ వీ డూ, వాట్ ఎవర్ వీ సే and whatever decisions we take, they all should be showing the kingdom of God, right? As followers of Christ, as followers of the Lord who came down from heaven to earth and he sacrificed everything for us. He came into the world as a carpenter's son, a poor man. He didn't come into the world as a king, but he came into the world as a poor man. Okay? So being there, he transformed the world so much. We know how much he transformed the world. కదా, ఆయన ఒక పరలోకం నుంచి వచ్చి, అంటే మొత్తం సృష్టి అంతటికి ఆయన సృష్టికర్త కదా, అది వదిలేసి మన కోసం వచ్చి ఆయన ప్రాణాలనే మన కోసం అర్పించిన ఆయన మనకు ఏం నేర్పించిపోతున్నారంటే, ఆయన మనం చెప్పేది ఏంటంటే, ఆయన్ని మనం వెంబడించినప్పుడు, ఆయన చేసే పనులు చేసినప్పుడు మనం లోకం అంతటికి ప్రకాశించిపోతామని ఆయన చెప్తున్నారు. మనం చేసే ప్రతి పని, ప్రతి మాట అందరూ చూస్తారు కదా. ఒక 3 సన్నివేశాలు చూద్దాం. ఫస్ట్ కొంచెం కామెడీగా ఉంటుంది, మిగిలిన 2 కొంచెం సీరియస్గా ఉంటాయి. ఈ స్లైడ్ చూడండి ఒకసారి. అంటే దేవుడికి మనం ఏం చూపించిపోతున్నాం, మనం చేసే పనుల్లో ప్రపంచం అంతా ఏం చూస్తుంది. ఆ స్లైడ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? ఈ మధ్యన మనం నైజీరియాలో అందరినీ కొట్టేయడం, చంపేయడం కదా, అన్నీ చూస్తున్నాం కదా. పాస్టర్లను చంపేయడం, చాలా చోట్ల పర్సిక్యూషన్ గురించి ఎక్కువ వింటూ వచ్చాం కదా 2025లో. అది చూస్తే మీకు ఏమనిపిస్తుంది? వాళ్ళందరూ ప్రీస్టులు. వాళ్ళు ఆ ప్రీస్టులు ఇద్దరు ఒక ప్రీస్ట్ని లాగుతున్నారు కదా పోలీసులు. ఇంకొక 2 ప్రీస్టులను చూస్తే తలకి దెబ్బలు తగిలి ఉన్నాయి. మనం ఏమనుకుంటాం అది చూసి? దే ఆర్ బీయింగ్ పర్సెక్యూటెడ్ అనుకుంటాం కదా. అండ్ ఇట్ లుక్స్ లైక్ దే ఆర్ బీయింగ్ పర్సెక్యూటెడ్. నిజమేంటో చూద్దాం. అది జరిగేది అది. ఒక చిన్న వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది అక్కడ ఏం జరిగిందో. కనపడుతుందా క్లియర్గా? అది అర్థమవుతుందా అక్కడ ఏం జరుగుతుందో? సరే, ఇప్పుడు చూశారు కదా అది.
అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? చర్చ్ ఆఫ్ హోలీ సెపల్కర్ తెలుసా మీకు? చర్చ్ ఆఫ్ హోలీ సెపల్కర్ అంటే జెరూసలేంలో బైజంటైన్ రాజు క్రైస్తవుడిగా మారినప్పుడు వాళ్ళు కనుక్కున్న ప్రదేశాల్లో ఏవైతే ఉన్నా అక్కడ అన్ని చోట్ల చర్చిలు కట్టారు. అలాగే యేసుప్రభుని సిలువేసిన ప్రాంతంలో కూడా ఆయన శరీరాన్ని కిందకి తీసుకొచ్చింది, తర్వాత పెట్టిన టూంబ్ ఇవన్నీ కూడా దానికి ఒక చర్చ్ కట్టారు. క్రిస్టియానిటీలో హోలియెస్ట్ సైట్ అంటారు దాన్ని. ఆ చర్చ్ 300 AD నుంచి ఉంది. బైజంటైన్ రాజు అయిన దగ్గర నుంచి ఉంది. అప్పుడు కట్టిన చర్చ్ అది. ఆ చర్చిలో ఈ రోజుకి కూడా ప్రతి సంవత్సరం ఎన్ని డెనామినేషన్స్ ఉన్నాయో అందరూ ఓనర్షిప్ క్లెయిమ్ చేస్తారు ఆ చర్చ్ పైన. గ్రీక్ ఆర్థడాక్స్, కాప్టిక్స్, ఇథియోపియన్ చర్చ్, రోమన్ క్యాథలిక్ చర్చ్, తర్వాత రష్యన్ ఆర్థడాక్స్ అంటే ఈస్టర్న్ ఆర్థడాక్స్, వీళ్ళందరికీ ఆర్మీనియన్ ఆర్థడాక్స్, ఈ గ్రూప్స్ అందరికీ దే ఆల్ క్లెయిమ్ authority on that church and authority to perform whatever they want to do in the church. And quite often that's what happens there. Brawls break out, they fight among each other, and what you are seeing there is not actually somebody beating up those priests. That happened because the priests beat up themselves. There was a brawl that broke out, and that happens all the time. Police has to intervene. Sometimes Palestinian police, sometimes Israeli police, they have to intervene to stop those fights. Most often that's what happens. They get beaten up and their heads get broken. ఫస్ట్ టైం విన్నప్పుడు ఇలా కూడా అవుతుందా? ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది తెలుసా? 1000 సంవత్సరాల పైనుంచి జరుగుతుంది ఇలా. అక్కడ ఆ చర్చ్ ఓపెన్ చేయాలంటే ఎవరు ఓపెన్ చేస్తారు తెలుసా? క్రిస్టియన్స్ కాదు. కీ 2 ఫ్యామిలీస్ దగ్గర ఉంటుంది. 1000 ఏళ్ళ నుంచి జరుగుతుంది ఇది. చర్చికి ఇద్దరు ముస్లిం ఫ్యామిలీస్ దగ్గర ఉంటుంది. రోజు వాళ్ళే ఓపెన్ చేస్తారు, వాళ్ళే క్లోజ్ చేస్తారు. అది ఎవరు నిర్ణయించారు తెలుసా? అది ముస్లిం రాజులు నిర్ణయించారు. సలాదీన్, మీరు చూసుకోండి తర్వాత. సలాదీన్ అని ఒక ముస్లిం ఎంపరర్, ఆయన డిసైడ్ చేశాడు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కొట్టుకుంటారు ఇక్కడ. వీళ్ళిద్దరిలో ఈ గ్రూప్లో ఎవరికి తాళం చేయించినా మళ్ళీ కొట్టుకుంటారు. అందుకని న్యూట్రల్గా ఉంటుందని అక్కడున్న లోకల్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీస్కి ఇద్దరికి ఇచ్చాడు కీ. అయినా కూడా కొట్టుకుంటారు. అంటే ఇప్పుడు మీడియేషన్ చేయడానికి ఎవరు వచ్చారు ఈ గ్రూప్స్ అన్నిటికి? క్రైస్తవులు కాదు, ముస్లిమ్స్ రావాల్సి వచ్చింది. ఒక ముస్లిం రాజు క్రైస్తవులకి తాళం ఇస్తే ఇంకా కొట్టుకుంటారని ఒక ముస్లిం ఫ్యామిలీకి ఇవ్వడం జరిగింది తాళం. ఇది 1000 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఈ వీడియో క్లిప్ నేను చూపించింది 2002 అనుకుంటా, 2002 ఆర్ 2004. మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. ఏం చూపించాలని అంటే ఈ గ్రూప్స్ అందరూ ఎవరి దేశాల వాళ్ళు ఉంటే బాగానే ఉంటుంది. అందరూ కలిసి ఒక చర్చిలోకి వస్తే ఏం చూపిస్తున్నాం ప్రపంచానికి? ఇప్పటి వరకు కూడా తేల్చుకోలేకపోయారు. అదేదో ఇంకొక వీడియో చూస్తే అందులో ఫన్నీగా చెప్తున్నాడు, వెన్ ఆల్ దీస్ మాంక్స్ కమ్ into one place, they can't decide on one thing. The thing is who owns the church or who operates or does whatever. ఇంకొక వీడియో ఇంటర్నెట్లో వీడియోలు ఉంటాయి చూడండి. ఇంకో వీడియోలో అయితే ఒక సెక్షన్ ఒకళ్ళు క్లీన్ చేస్తున్నారు, ఒక చర్చికి చెందిన మాంక్స్. ఇంకొక సెక్షన్ ఇంకొక చర్చికి చెందిన మాంక్స్ క్లీన్ చేస్తున్నారు. మధ్యలో ఇద్దరికి గొడవ వచ్చింది. చీపుర్లు ఇసురుకుంటున్నారు ఇద్దరు పైన. ఎవరు? మాంక్స్ కదా, మామూలు మనుషులు కూడా కాదు, సన్యాసులు. అది చూశాను ఆ చర్చ్. నేను 2016లో వెళ్ళినప్పుడు చూశాను. చాలా గ్రూప్స్ మాంక్స్ ఉంటారు అక్కడ. కాప్టిక్ మాంక్స్, గ్రీక్ ఆర్థడాక్స్ మాంక్స్, రష్యన్ మాంక్స్ అందరూ ఉంటారు అక్కడ. పెద్ద పెద్ద డ్రెస్సులు వేసుకుని వస్తారు, వచ్చి కొట్టుకుంటారు. ఏం చూపిస్తున్నాం? ఆయన ఏం చెప్పారంటే మనకి, అదే మత్తయి సువార్త 5:15-16 ఒకసారి చదువుదాం.
మనం చేయవలసింది అది. ఏం చేయాలి? వారి ఎదుట ఏమనుంది ఇక్కడ, పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇందాక చూసిన స్లైడ్లో చూస్తే అక్కడ ఏమైనా అలా ఉందా? అది వాళ్ళు మామూలు మనుషులు కూడా కాదు, యాక్చువల్గా మాంక్స్. వాళ్ళు మాంక్ అంటే మన క్యాథలిక్ చర్చ్లో ఫాదర్స్ ఉంటారు కదా, అన్నీ వదిలేసి దేవుణ్ణి మాత్రమే పూజిస్తూ ఒక మొనాస్ట్రీలో బతుకుతారు. అలాంటి వాళ్ళు కూడా కొట్టుకోవడానికి రెడీ అయ్యారు. అంటే ఎవరు కూడా అక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి, 1000 సంవత్సరాల నుంచి కూడా శాంతి తెచ్చుకోలేకపోయారు. ఒక సంవత్సరం నువ్వు చేయి, ఇంకో సంవత్సరం నేను చేస్తాను, అలా రొటేషన్లో కూడా ఎగ్రీ అవ్వలేకపోయారు. అదేంటో మరి అంత విచిత్రం ఏంటో, అది ఇంకా స్టడీ చేయాలి నేను. అంత అంటే ఈ ప్రపంచాన్ని ఇప్పుడు అది చూస్తే హోలియెస్ట్ చర్చ్ అది వరల్డ్లో, అది చూస్తే అక్కడ ఇలా జరుగుతుంది. అయితే అందరు క్రైస్తవులు ఇలా ఉన్నారా అంటే అదే మన ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే లక్కీలీ నాట్. వేరే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్, ఇది 400 ADలో జరిగింది. 350 ADలో ఎప్పుడో రోమన్ ఎంపైర్ క్రిస్టియన్స్ అయినప్పుడు, అంటే బైజంటైన్ ఎంపైర్, అది ఈస్టర్న్ రోమన్ ఎంపైర్ అంటారు, వాళ్ళు క్రిస్టియన్స్ అయినప్పుడు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నానంటే అందరికీ గ్లాడియేటర్ సినిమా గుర్తుండి ఉంటుంది కదా. మోస్ట్ ఆఫ్ యూ మైట్ రిమెంబర్ ద గ్లాడియేటర్ మూవీ వెరీ వెల్. వాట్ హ్యాపెన్స్ ఇన్ దేర్? గ్లాడియేటర్ స్పోర్ట్, అదొక స్పోర్ట్. అది ఆ స్పోర్ట్లో ఏం జరుగుతుంది, మనుషుల్ని దింపి కొట్టుకోమంటారండి. వాళ్ళందరూ కొట్టుకుని చేస్తూ ఉంటే అందరూ ఆనందిస్తారు. అంటే కిరాతకమైన ఆట అది కదా. చాలా సంవత్సరాలు జరిగింది, కొన్ని 100 ఏళ్ల పాటు రోమ్లో జరిగేది. దాని గురించి మాట్లాడినోడు లేడు, దాన్ని ఎదిరించినోడు కూడా లేడు. క్రిస్టియన్స్ అయిన తర్వాత కూడా చాలామంది అది వదులుకోవడానికి ఇష్టపడలేదట రోమ్లో. ఫైనల్గా ఏం జరిగిందంటే, ఈయన టెలిమాకస్ అనే ఆయన, ఒక క్రిస్టియన్ ఫాదర్, ఒకసారి ఈయన గురించి మీరు చదవచ్చు ఇంటర్నెట్లో. గ్లాడియేటర్ ఫైట్ అవుతున్నప్పుడు చాలాసార్లు చెప్పారట. అంతకుముందు ఉన్నటువంటి సెయింట్ ఆగస్టిన్ వీళ్ళందరూ కూడా ఏమని చెప్పారంటే, దేవుని రాజ్యాన్ని చూపించాలంటే, దేవుని ప్రేమను చూపించాలంటే రోమన్ రాజులు వదిలేసేయాలి అని ప్రపోజ్ చేస్తే చేంజ్ స్టార్ట్ అయినాయి. కానీ క్రిస్టియన్ లీడర్స్ కూడా రోమన్ ఎంపైర్లు వదలడానికి ఇష్టపడలేదట. ఇష్టపడకపోతే ఈయన ఒకసారి గ్లాడియేటర్ ఫైట్ అవుతున్నప్పుడు రింక్లోకి దిగి ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు మధ్యలో నుంచున్నాడు అంటే, వెళ్ళి మధ్యలో నుంచుంటే ఈయన్ని పొడిచేశారు. కొట్టుకుంటూ ఉంటారు కదా, కత్తి ఈయన దిగిపోయి చచ్చిపోయాడు అక్కడ. అది చూసి చాలామంది, అరే ఇంత రాజు మనసు కూడా అప్పుడు కరిగిందండి. రాజు మనసు కరిగి అక్కడి నుంచి 404 AD నుంచి ఒఫీషియల్గా దీన్ని బ్యాన్ చేయడం జరిగింది, గ్లాడియేటర్ స్పోర్ట్. అంటే మొదట్లో అయితే క్రిస్టియన్స్ని కూడా దింపేసేవారట అందులోకి. క్రిస్టియన్స్ని చంపాలంటే నీరో టైంలో, మనకు తెలుసు కదా అప్పట్లో క్రిస్టియన్స్ని కాగడాల కింద వాడారంట. నీరో టైంలో రోడ్ల పక్కన లైట్లు వెలిగించడానికి ఆ కాగడాలకి మనుషుల్ని, క్రిస్టియన్స్ని కర్రలకు కట్టి కాల్చారు. అలా రకరకాల హింసలు పెట్టారు. అందులో ఒకటి ఏంటంటే వాళ్ళని గ్లాడియేటర్ స్పోర్ట్స్లో కూడా పెట్టారు. వాళ్ళందరూ ఎవరు ఫైటర్స్ కాదు కదా, వెంటనే చచ్చిపోతారు కదా. అలాంటి స్పోర్ట్ని ఎలా మార్చారు వీళ్ళు? కత్తితో కాదు, ఒకడు ప్రాణం అర్పించి, యేసుప్రభు ఎలాగైతే ఆయన ప్రాణం అర్పించాడు, ఈయన కూడా అలా అనుకుని ఉంటాడు. అనుకుని ఒక ప్రాణం అర్పిస్తే కానీ మార్పు రాలేదు. అలాగే ఇదొకటి చూద్దాం. ఈయన పేరు జాన్ ప్యాటన్. హీఈస్ కాల్డ్ మిషనరీ టు ది క్యానిబల్స్. క్యానిబల్స్ అంటే కదా మనకి. జాన్ ప్యాటన్ వాజ్ క్యానిబల్ టు ద మిషనరీ టు ద క్యానిబల్స్ ఇన్ ది సౌత్ పెసిఫిక్ ఐలాండ్స్ కదా. అంటే సౌత్ పెసిఫిక్లో మనకి మీరు వినే ఉంటారు, పాపువా న్యూ గిని. ఎప్పుడైనా కంట్రీ పేరు విన్నారా? ఆ కంట్రీ చుట్టూ ఉన్న ఐలాండ్స్లో ఒకప్పుడు మనుషులు తినేవారు. రైవల్ ట్రైబ్స్ ఎప్పుడన్నా ఫైట్ చేసుకుంటే, ఒక్క నిమిషం,
ఓకే, కనపడుతుంది కదా స్లైడ్. ఓకే, అయితే రైవల్ ట్రైబ్స్ ఎప్పుడన్నా ఫైట్ చేసుకుంటే జరిగేది ఏంటంటే ఓడిపోయిన ట్రైబ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తినేస్తారు, తినేసి తలకాయ ఆలగెడతారు. తలకాయ ఎవరైతే ఓడిపోయారో వాళ్ళ తలకాయలు తీసుకొచ్చి కర్రల మీద పెడతారు. అది వాళ్ళ ప్రాక్టీస్. అలాంటి ట్రైబ్స్ ఐలాండ్స్, సౌత్ పెసిఫిక్ ఐలాండ్స్ అన్నిటిలో కూడా ఈ ఈ ఈ ఆచారం ఉండేది. మోస్ట్ ఆఫ్ దీస్ సౌత్ పెసిఫిక్ ఐలాండ్స్ అరౌండ్ పాపువా న్యూ గిని, వానువాటు అండ్ essentially the ones near to the north and northeast of Australia, they all had cannibals, and cannibalism was very prevalent among those islands. And whenever two rival tribes fight, the winning tribe goes to eat people from the losing tribe. That's what happens. And there were missionaries who were burdened with రీచింగ్ అవుట్ దీస్ పీపుల్. అసలు మనం ఊహించుకోగలం అలాంటి చోట్లకి వెళ్ళటానికి. అక్కడ ఏం వ్యాధులు వస్తాయో తెలియదు. వెళ్తే వీళ్ళు ఎలా వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళు దొరికితే తినేస్తారు అంతే. అలాంటి ప్లేస్కి ఒక ఈయన వెళ్ళాడు, జాన్ ప్యాటన్. హీ వాజ్ ద ఫస్ట్. ఆయన ముందు కూడా అక్కడ కెనేడియన్ మిషనరీస్ వాళ్ళు పనిచేశారు. చేంజ్ అప్పుడు రాలేదు ఇంకా. కానీ ఈయన వెళ్ళిన తర్వాత, ఈయన వెళ్ళిన 6 నెలలకే ఆయన భార్య ఒక కుమారుని కన్నది. కనిన 36 డేస్కే ఆవిడకి ట్రాపికల్ ఫీవర్ వచ్చి ఆవిడ చనిపోయింది. చనిపోయిన తర్వాత బిడ్డ కూడా చనిపోయింది, కొడుకు చనిపోయాడు. ఎక్కడో ఈయన వచ్చింది యూకే నుంచి, ఐర్లాండ్ నుంచి, ఎక్కడి నుంచో. ఇక్కడ అంత దూరం వచ్చి భార్య చనిపోయింది, కొడుకు చనిపోయాడు. తర్వాత జరిగిన విషయం అయితే ఇంకా హృదయవిదారకం. అదేంటంటే ఇద్దరిని సమాధి చేసి రాత్రులు కాపలా కాసాడట సమాధులకి. ఎందుకో తెలుసా? సమాధులు కాపలా కాయకుండా వదిలేస్తే వాళ్ళు వచ్చి తినేస్తారని. అది ఎంత సాడ్ అది. అవన్నీ తెలిసిండి కూడా అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ మధ్య పనిచేసి ఇద్దరు భార్య కొడుకు చచ్చిపోయిన తర్వాత కూడా 20 ఏళ్ళు పనిచేశాడు ఆయన. పనిచేసిన తర్వాత 1899లో ఆ లాంగ్వేజ్ ఏంటది, అనివా, ఆ లాంగ్వేజ్లో ఫస్ట్ టైం న్యూ టెస్ట్మెంట్ పబ్లిష్ చేశారట 1899లో. ఆయన పనిచేసిన ఐలాండ్లో ఫస్ట్ వానువాటులో పనిచేశాడు ఆయన. వానువాటులో అందరూ క్రిస్టియన్స్ అయ్యారు. ఒకసారి ఎప్పుడో నేషనల్ జియోగ్రఫిక్లో ఏదో ప్రోగ్రాంలో కూడా చూశాను, ఈ క్యానిబల్ ట్రైబ్స్ చర్చెస్ ఎలా ఉంటాయి. అప్పుడు వాళ్ళు చెప్తున్నాడు, ఆ వెళ్ళిన యాంకర్ భయపడుతున్నాడు, వీళ్ళలో ఇంకేమన్నా మిగిలి ఉందా ఎక్కడైనా, ఎప్పుడన్నా తేడా వస్తే నన్ను కూడా తినేస్తారా? నో, బట్ దేర్ ఆల్ క్రిస్టియన్స్. నో, దే నో వాట్ దేర్ ఫోర్ ఫాదర్స్ డిడ్ అండ్ దే నో హౌ దే ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వాట్ దే ఆర్ నో. ఇదంతా ఎలా జరిగింది? ఇది దేవుడి ప్రేమ కదా. ఆ ప్రేమను చూపించిపెట్టి వాళ్ళ మధ్య తిరిగి, భార్య పిల్లలు చనిపోయినా కూడా వాళ్ళ మధ్య తిరగబట్టి, వాళ్ళకి చేసిన సేవను బట్టి, వాళ్ళు తెచ్చిన మెడిసిన్స్ అన్నీ, వీళ్ళు యూరోప్ కనెక్షన్స్ ఉంటాయి కదా, వీళ్ళు తెచ్చిన మోడర్న్ ఎమ్యూనిటీస్, వీటిలన్నిటికీ చూసి, ఆ ప్రేమకు చూసి అందరూ మారారు. అక్కడ ఏం జరిగింది? అక్కడ హీ హాజ్ బీన్ అ సిటీ ఆన్ ద హిల్, హీ హాజ్ బీన్ అ లైట్ ఆన్ ద మౌంటైన్ కదా. దేవుడు అక్కడ మన వాక్యం చదువుకున్నాం కదా, పరలోకమందున మీ తండ్రిని మహింపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వీళ్ళు ఎంతవరకు ప్రకాశింపనిచ్చారంటే, we can say their lives were wicks on which they lit, they showed the flame of the love of God until the wicks flickered away. ఇంగ్లీష్లో చెప్పాలంటే అంటే వాళ్ళే దీపపు కుందులు. ఆ దీపం ఏంటంటే దేవుడి ప్రేమ. ఎప్పటి వరకు చూపించారంటే ఆ దీపం పూర్తిగా ఆరిపోయే వరకు. కుందు మనం వేస్తాం కదా, అందులో దీపం ఒత్తు మొత్తం మాడిపోతే కానీ, ఇంకా మాడిపోతే ఇంకేం వెలుతురు రాదు కదా.
వాళ్ళ జీవితాలే ఆ, ఒత్తిళ్ళ కింద మాడిపోయినాయి కదా. అంతవరకు చూపించారు ప్రేమ. యేసు ప్రభు ఆ, జీవితం ఇచ్చే వరకు ఆయన ఎలా చూపించగలిగాడో అంతవరకు వీళ్ళు చూపించగలిగారు వాళ్ళ జీవితాల్లో కదా. అయితే అందులో నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఆ, ఇందాక చూసాం, ఫస్ట్లో చూసినప్పుడు చూస్తే 1000 సంవత్సరాల నుంచి సొల్యూషన్ లేకుండా సన్యాసులు కొట్టుకుంటున్నారు. ఏదో అంటారు కదా, జోగి జోగిలు ఆడితే రాసుకుంటే ఏమైంది, ఏం రాలిందంటే బూడిద రాలిందంటే. అది మన ఇండియాలో ఉంటే అదే చెప్తారు వాళ్ళ గురించి. అందరూ జోగులు రాసుకుంటే ప్రతి సంవత్సరం బూడిద రాలుతుంది. ఈ జోగులు రాసుకుంటే ఏమొచ్చింది? వెళ్ళి దేవుడు ప్రేమ చూపించారు, దేవుడి వైపుకి మనుషుల్ని తిప్పగలిగారు అద్భుత రీతిగా. ఇప్పుడు చూస్తే క్యానిబలిజం లేదు ఎక్కడ. అంటే అది క్రిమినలైజ్ చేసి పోలీసులు వెనకాతలు వెళ్ళి పట్టుకునే అవసరం లేదు. ఇవన్నీ జరగకముందే వాళ్ళందరూ క్రిస్టియన్స్ అయ్యారు. ఎందుకు? వీళ్ళు చేసిన త్యాగాల వల్ల. చిన్నప్పుడు చెప్పేవారు, మిషనరీస్ ఇంగ్లాండ్ నుంచి, కెనడా నుంచి ఇండియాకి, శ్రీలంకకి, ఈస్టర్న్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు 2 months అలా పడుతుంది కదా షిప్లో వెళ్ళాలంటే. పిల్లలు చచ్చిపోతే సముద్రంలో పడేసేవారు అంతే. అంతటి తెగించి అంత దూరం ప్రయాణించి వచ్చి దేనికోసం? అందరికీ దేవుడు ప్రేమ చూపించడానికి. డేవిడ్ లివింగ్ స్టోన్ స్టోరీ తెలుసు మనకి, విలియం కేరీ స్టోరీ తెలుసు. వీళ్ళందరూ చాలా విపరీతమైన కష్టాలు అనుభవించి ఇండియాలో ప్రింటింగ్ ప్రెస్ తీసుకొచ్చాడాయన, సతీ మీద పోరాడాడాయన విలియం కేరీ కదా. డేవిడ్ లివింగ్ స్టోన్ కూడా ఆఫ్రికా వెళ్ళి ఎన్నో అపారమైన కష్టాలు పడ్డాడు కదా. అది దాని ద్వారా వాళ్ళు దేవుడిని చూపించారు, దేవుడి ప్రేమని లోకానికి చూపించారు కదా. అయితే ఇప్పుడు మన జీవితాల్లో కూడా ఆయన ఆ వాక్యం మనందరికీ కదా. అది మనం కూడా మనం చేసే ప్రతిరోజు చేసే పనుల్లో, ప్రతిరోజు నడిచే నడకలో దేవుడు ప్రేమను చూపించాలని ఆయన కోరిక. అయితే దాన్ని ఏది ఆపుతుంది? అది చూద్దాం ఒకసారి. 1వ యోహాను ఆయన ఇప్పుడు చెప్పారు కదా, లైట్, పుట్ ద లైట్ ఆన్ ద మౌంటైన్ అండ్ లెట్ ఇట్ షైన్ సో ద వరల్డ్ సీస్ అండ్ ప్రైజెస్ ద లార్డ్ అని. ఏది ఇది ఆపేది? అవి ఒకసారి చూద్దాం. ఇప్పుడు దీపం ఉంటుంది, దీపం ఇంట్లో లైట్కి షేడ్కి దాని మీద ఏదైనా బాక్స్ పెట్టేస్తే ఏమవుతుంది? కనపడదు కదా. సో విల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఇట్ దట్ బ్లాక్స్ ద లార్డ్స్ లైట్ ఫ్రమ్ అవర్ లైఫ్స్. ఒకసారి 1వ యోహాను 2:16 తెలుగులో ఎవరైనా చదువుతారా? లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. అక్కడ ఒక ఇంపార్టెంట్ మాట ఉంది. అవన్నీ చెప్పిన తర్వాత ఏముంది? అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. తండ్రి వలన పుట్టినవి కావట. అంటే ఇట్స్ నాట్ ఫ్రమ్ ద ఫాదర్. వాట్ ఎవర్ ఈజ్ నాట్ ఫ్రమ్ ద ఫాదర్ ఈజ్ వాట్, ఇఫ్ వీ పుట్ దట్ ఇన్ టు అవర్ లైఫ్స్, ఇఫ్ వీ అప్లై దట్ ఆన్ టు అవర్ సెల్వ్స్, ఆ మసి మనం పూసుకుంటే తండ్రి వలన కలిగినవి కానివి ఏవైతే ఉంటాయో ఆ మసి కనుక మనకు పట్టుకుంటే దట్ విల్ పుట్ అవుట్ ద లైట్ దట్ హ్యాస్ టు ఎమినేట్ ఫ్రమ్ అస్. దట్ విల్ పుట్ అవుట్ గాడ్స్ లైట్ దట్ హ్యాస్ టు ఎమినేట్ ఫ్రమ్ అస్. యోహాను సువార్త ఫస్ట్లో ఒకసారి తీయండి. యోహాను సువార్త జాన్ 1st chapter. అక్కడ లైట్ గురించి ఉంటుంది. 9-10 ఒకసారి చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 9-10 ఒకసారి చదవండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగను కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. అది ఎందుకు తెలుసుకోలేకపోయారు? అది ఇప్పుడు చదివాం మనం. లోకం ఉందా అంటే లోకంలో వెలుగు ఉన్నది అని చెప్తున్నాడు. వెలుగు ముందు
ఆదికాండంలోనే చెప్పాడు కదా, వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలిగెను. అది రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి ఫిజికల్ లైట్, మనం చూసే లైట్స్, స్టార్స్, మూన్ అన్ని. ఇంకోటి ఏంటంటే ఆత్మీయ పరంగా కూడా చూడొచ్చు. అది ఆ ఫస్ట్లో ఉన్న జెనసిస్ ఫస్ట్ చాప్టర్ని రెండు రకాలుగా కూడా ఇంటర్ప్రిట్ చేయొచ్చు. ఇంకో స్పిరిచువల్గా ఇంటర్ప్రిట్ చేస్తే ఏంటంటే ఆయన ద్వారా వెలుగు కలిగను అంటే ఆ వెలుగు దేవుని వెలుగు, అది దేవుని ప్రేమ కదా. ఆ వెలుగు లోకంలోకి వచ్చిందంట కానీ ఎవరు దాన్ని గమనించలేదట. ఆయన కిందన ఉంటుంది, ఇంకా ఆయన తన సొంత వారి దగ్గరికి వెళ్ళను కానీ వారు ఆయన్ని నిరాకరించలేని ఉంటుంది. ఇక్కడ హీ కేమ్ టు హిస్ ఓన్ అండ్ హిస్ ఓన్ పీపుల్ డిడ్ నాట్ రిసీవ్ హిమ్. హీ వాజ్ ఇన్ ద వరల్డ్ అండ్ ద వరల్డ్ వాజ్ మేడ్ త్రూ హిమ్ యట్ ద వరల్డ్ డిడ్ నాట్ నో హిమ్. ఎందుకు తెలుసుకోలేకపోయారు? ఇప్పుడే చిన్న లిస్ట్ చదివాం ఇక్కడ కదా, ఏమని 1 యోహాను చదివాం కదా, అందులో ఏమనుంది? డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్ అండ్ డిజైర్ ఆఫ్ ది ఐస్ అండ్ ద ప్రైడ్ ఆఫ్ లైఫ్. అన్నిటికన్నా ముఖ్యం ఇది, ప్రైడ్ ఆఫ్ లైఫ్. అదేంటో చూద్దాం. ప్రైడ్ ఆఫ్ లైఫ్ అంటే కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఏమంటున్నా? డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్. ఫస్ట్ ఏమొస్తుంది? డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్. అది లాగుతుంది ఫస్ట్. శరీరాశ రకరకాలు ఉంటాయి, సుఖపడడం, తినడం, పడుకోవడం. ఇవి ఇందులో జారిపోతే ఏమవుతుంది? అండ్ డిజైర్స్ ఆఫ్ ది ఐస్, లస్ట్. అంటే ఈ రెండు మాటల్లోనూ శరీరానికి సంబంధించి మన ఏదైతే లాగేస్తుందో అవన్నీ చెప్పాడు. రెండు మాటలు ఇవి. డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్ అండ్ డిజైర్స్ ఆఫ్ ది ఐస్. ఏమనుంది? శరీరాశ, నేత్రాశ. శరీరాన్ని మాత్రమే మనం సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తే, అందులోనే మునిగిపోతే ఫైనల్గా ఏమవుతుందంటే ప్రైడ్ వస్తుంది అందులో. ఎవరన్నా పాయింట్ ఇప్పుడు చూడండి, మనలో ఏదైనా మిస్టేక్ ఉందనుకోండి, మనందరం ఎక్స్పర్ట్స్ కదా పక్కన ఉన్న వాళ్ళు మిస్టేక్స్ పాయింట్ చేయడంలో కదా. ఇప్పుడు ఈ శరీరాశ, నేత్రాశలో నేను మునిగిపోయాను అనుకోండి, ఇప్పుడు పక్కోడికి కనిపిస్తుంది. అది లైట్ ఎలా కనపడుతుంది, ఇది కూడా అలాగే కనపడుతుంది. మనం చేసేదంతా వేరే కలర్లో లైట్ వస్తుంది, బయటికి వస్తే పాయింట్ అవుట్ చేస్తారు. ఒకళ్ళు అంటారు, నువ్వు చేసేది కరెక్ట్గా లేదు, ఆ రోజు నువ్వు అక్కడ అలా చేసావు కదా, అది సరిగ్గా లేదు అంటే ఫస్ట్ ఏమొస్తుంది? అప్పుడు నువ్వెవడోరా నాకు చెప్పడానికి? నీ సంగతి తెలుసా నీకు? అర్థమైంది ఇప్పుడు ప్రైడ్ అంటే ఏంటో? ప్రైడ్ ఆఫ్ లైఫ్ అంటే ఇగో. ఈడు తప్పు చేశాడు, ఫస్ట్లోనే వచ్చింది అది. ఆదాము అడిగితే ఇదేమో ఈవిడ నాకు ఇచ్చావు కదా, ఆవిడకేమన్నా నేను కాపలా ఏమని ఉండాలి? నువ్వు తినొద్దని చెప్పు. అసలు ఫస్ట్ పావుని అడిగి ఉండాలి, నువ్వు ఎవడో? ఆయన తినొద్దు అన్నాడు, నువ్వెందుకు తినమంటున్నావు అని చెప్పి వెళ్ళి దేవుడిని అడగాలి. ఆడు వచ్చాడు ఒకడు ఇవాళ, నువ్వు వెళ్ళిపోయినప్పుడు ఒకడు వచ్చాడు ఇవాళ, సేల్స్ మ్యాన్. ఆ సేల్స్ మ్యాన్ ఇది తినేమన్నాడు అని ఇవేం అడగలేదు. ఆ సేల్స్ మ్యాన్ వచ్చాడు, ఆడేమి చెప్పలేదు కూడా, ఆడు తినొద్దు అన్నాడా? అంతేనా? అలా ఏం కాదే అన్నాడు. ఆడేం ఫోర్స్ కూడా చేయలేదు పెద్దగా, అక్కడ ఫోర్స్ చేసినట్టు లేదు, చిన్న డౌట్ లేపాడు. అంటే తినేసి నెక్స్ట్ టైం వచ్చింది, ఇగో వచ్చింది. మనం అంతే కదా. ఇప్పుడు మనం ఎవరన్నా పాయింట్ చేస్తే ఇప్పుడు నాకు కూడా వస్తుందేమో, నాలో తప్పులు ఎవరైనా చూపించి, అదిగో ఆ రోజు ఇలా ఈ మాట అన్నావు కదా, నేను చూసాను ఆ రోజు నువ్వు పని చేయడం అంటే ఫస్ట్ ఏమొస్తుంది? నేను ఏదో చేస్తాను, నీకెందుకు? జనరల్ రియాక్షన్ కదా. అంటే నువ్వేం చేయలేదు అనుకుంటున్నావా? నువ్వేమన్నా నీతిమంతుడు అనుకుంటున్నావా? నీకు తెలీదా? ఇలాంటివి కదా మాటలు జనరల్గా వస్తే. ముందు నీ సంగతి నువ్వు చూసుకో, తర్వాత నాకు చెప్పు. దేవుడితో కూడా అదే వస్తుంది. వాక్యం అంటే ఏది? రెండంచులకు ఖడ్గం ఉంటుంది. ఇవన్నీ పనులు చేసుకుంటూ ఉండి శరీరాశలోను నేత్రాశలోను మునిగిపోయి ఒకసారి ప్రార్థనలో కూర్చుంటే ప్రార్థన కూడా ఏదో మొక్కుబడిగా చేసేసి అప్పుడప్పుడు వాక్యం చదువుతాం కదా, ఎక్కడో దేవుడు పట్టుకుంటూ ఉంటాడు మధ్యలో. పట్టుకున్నప్పుడు ఈ వాక్యం రెండంచులు గల ఖడ్గం కదా, అది మనల్ని కోస్తుంది. కోసినప్పుడు ఎక్కడో
పులిపిట్ మీద నుంచి ఎవరో మాట్లాడిన వాక్యాలు, ఎక్కడో ఏదో పాటో, ఏదో దాంట్లో ఎక్కడో మనకి ఆ 2 అంచులు గల ఖడ్గం దిగుతుంది. ఎక్కడో దిగినప్పుడు ఏమవుతుంది? అది హృదయాన్ని ఖండించడం మానేసి మనమే దాన్ని ఖండించడానికి ట్రై చేస్తాం. అలా ఎన్నోసార్లు చేసి ఉంటాను, నేను కూడా చేసాను. ఇగో వస్తుంది. అదే జీవపు డంబము. అంటే మనలో అన్ని తప్పులు పెట్టుకుని కూడా నేను నాలో ఏ తప్పు లేదు దేవుడి ముందు. చాలామందికి అంటే అలవాటు కూడా ఉండదు. రోమిల్లో అందుకే రాశాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారని రోమన్స్లో రాశాడు. అందుకే ఆ జీవపు డంబం పక్కన పెట్టి దేవుడి ముందు లొంగి మోకాళ్ళు వేస్తే కానీ, దేవుడు ఏం చెప్తున్నాడో చేస్తే కానీ. ఇంకా కింద ఇంకా చిన్న లిస్ట్ ఉంది. యాకోబు 3:16 ఒకసారి చదవండి. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియో ప్రతి నీచ కార్యమును ఉండును. డిజార్డర్, అందులో ఏమొచ్చింది? డిజార్డర్ వచ్చింది. ఇప్పుడు ఆదికాండంలో చూసుకుంటే మొన్న డిస్కస్ చేస్తున్నాం. అక్కడ ఫస్ట్ ఏముంటుంది? అగాధ జలములు ఉండెను, అక్కడ ఏమీ లేదు. భూమికి ఏమని ఉంటుంది? భూమికి ఒక ఫార్మ్ లేదంట, షేప్ లేదంట. దెర్ వాజ్ డార్క్నెస్ ఇన్ ద డీప్. అంటే దాని బేసిక్గా దాని అర్థం ఏంటంటే కేయాస్, డిజార్డర్. ఆ డిజార్డర్లోంచి ఆయన ఆర్డర్ తీసుకొచ్చాడు. అది ఫస్ట్ చేశాడు ఆయన. ఇప్పుడు కూడా ఆయన చేసే పని అదే. ఆదాం పడిపోయిన తర్వాత మన హృదయాలన్నిటిలో ఉన్న ఆ కేయాస్ ఏదైతే ఉందో, ఆ అన్సర్టెనిటీ, దేవుడిపై తిరిగిపోవటం, అదంతా ఏదైతే ఉందో, సెల్ఫిష్ యాంబిషన్ అని ఉంది ఇక్కడ కదా, అవన్నీ దేనికి లీడ్ చేస్తాయంటే డిజార్డర్, ఎవ్రీ వైల్ ప్రాక్టీస్. ప్రతి ఒక్క చెడు పని అన్నిటికీ కూడా ప్రతి నీచ కార్యమును ఉండును. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును అని ఉంటుంది. పాల్ కొన్ని చోట్ల ఈ హోమోసెక్షువల్ ప్రాక్టీసెస్ గురించి రాసినప్పుడు ఆర్జీస్ అన్న ఒక వర్డ్ వాడతాడు. అదేంటి తెలుసా? మందిరాల్లోనే జరిగే అల్లరి. అందరూ కలిసి మూకమ్మడిగా అసహ్యమైన కార్యాల్లో పాల్గొనడం, దానికి ఒక రిలీజియస్ యాంగిల్ ఇవ్వడం, అవి అన్నీ జరిగేవి. అవన్నీ ఏంటంటే ఇండల్జెన్స్ ఆఫ్ ద ఫ్లెష్. ఇప్పుడు ఈ లిస్టులో వచ్చింది అదంతా. డిజైర్స్ ఆఫ్ ద ఫ్లెష్, డిజైర్స్ ఆఫ్ ది ఐస్ అండ్ ప్రైడ్ ఆఫ్ లైఫ్ కదా. ఇవే ఈ మసి తగులితేనే దేవుడు వెలుగు అందరిలోకి వచ్చిందంట. ఉంది కదా వాక్యం, ఇప్పుడే చదివాం, అందరి దగ్గరికి వచ్చింది. కానీ ఈ మసి ఏదైతే ఉందో, శరీరంలో మునిగిపోయి మనకు వచ్చినటువంటి ఈ గర్వం అనేటువంటి మసి ఏదైతే ఉందో, అది మనకి దేవుడికి మధ్యన అది ఆ బ్రిడ్జ్ లేకుండా చేస్తుంది. దట్ సూట్ దట్ ఫార్మ్స్ ఆన్ అస్, ద సూట్ కాల్డ్ ప్రైడ్ ఆఫ్ లైఫ్ ఈజ్ వాట్ స్టాప్స్ గాడ్స్ లైట్ ఫ్రమ్ షైనింగ్ ఫ్రమ్ అస్ ఇన్ టు ద వరల్డ్ కదా. నెక్స్ట్ చూస్తే అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఈ లైట్ని ప్రసరింపజేయాలంటే లోకంలోకి ఏం చేయాలి మనం? అది కూడా ఆయన వాక్యంలో సెలవిచ్చాడు అని చూద్దాం. గలతీయులు 5వ అధ్యాయం 22-23 ఒకసారి తీయండి. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇందాక చూసాం ఒక లిస్ట్, అది లిస్ట్ ఈ లిస్ట్ కంపేర్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇందులో ఏముంది? సెల్ఫ్ కంట్రోల్, శరీరాశ, నేత్రాశ, దానికి ఆపోజిట్ ఏది? సెల్ఫ్ కంట్రోల్. ఫస్ట్ ఈగో పక్కన పెట్టి వాక్యానుసారంగా
మన జీవితాలను మలుచుకుంటే ఇవన్నీ వస్తాయట. ఏమని ఉంది ఇందులో? ప్రేమ, సంతోషము. ఫిలిప్పీల్లో రాసి ఉంటుంది కదా 4వ అధ్యాయంలో, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి అని ఉంటుంది. రిజాయిస్ ఇన్ ద లార్డ్, అగైన్ ఐఎమ్ సేయింగ్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. అంటే దేవుడి మీద ఆధారపడి ఉన్న జీవితంలో కంటెంట్నెస్ ఎప్పుడైతే ఉంటుందో అందులో ఆనందం ఉంటుంది. ఆ మిషనరీ ఆయన పెసిఫిక్ ఐలాండ్స్కి వెళ్ళినప్పుడు ఆయన కంటెంట్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనకి ఆస్తి ఉందా? ఉన్నది కూడా పోయింది. భార్య బిడ్డ కూడా చనిపోయారు. ఇంకా ఆ సమాధులను కాయవలసి వచ్చింది, ఎవరన్నా తినేస్తారేమో వచ్చాను కదా. స్లైడ్ కనపడుతుంది కదా, ఓకే. ఇది మధ్య మధ్యలో లాక్ అయిపోతుంది. ఆయనకి ఏ కంటెంట్నెస్ ఉంటుంటుంది అందులో? ఏం చూసుంటాడు ఆయన? ఆయన కంటెంట్నెస్ అక్కడ ఎవరు? దేవుడు. దేవుళ్ళో ఉండడం. ఆయనకి జాయ్ ఎవరు? మనం ఆలోచించి చూస్తే ఆయనకి ఆనందం ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? ఈ మనుషులందరూ మారడంలో వచ్చి ఉంటుంది కదా. ఆ మనుషులందరినీ దేవుడి దగ్గరికి నడిపించడంలో వచ్చి ఉంటుంది కదా. ఆయనకి సంతోషము, సమాధానము, దీర్ఘశాంతి. అంటే దీర్ఘశాంతి. వాళ్ళ మీద కోపం వచ్చి ఉండొచ్చు, చాలాసార్లు వచ్చారట. ఆయన గురించి చదువుతూ ఉంటే ఉంది అందులో చాలాసార్లు ట్రైబ్స్ వచ్చినాయి అంట వాళ్ళు ఉన్న ప్లేస్కి అటాక్ చేయడానికి వచ్చేట. ఒకసారి ఆయన రెస్క్యూ చేశారు యాక్చువల్గా. ఇంకొక గ్రూప్ వచ్చి ఆల్మోస్ట్ చంపేయబోతున్న టైంలో రెస్క్యూ చేశారు ఆయన. అక్కడ ఏం చూపించాడు ఆయన? దీర్ఘశాంతము. మళ్ళీ రావడానికి వాళ్ళ మీద పగలేదు, వాళ్ళ మీద ద్వేషం లేదు. ఏముంది వాళ్ళపైన కంపాషన్. ఆ కంపాషన్ వల్లే మళ్ళీ తిరిగి రాగలిగాడు ఆయన. వచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గరికే వచ్చి వాళ్ళకే సేవ చేయడం వల్ల ఆయనకి ఏం కలిగింది? లవ్, జాయ్, పీస్, అండ్ హీ షోడ్ కైండ్నెస్ అండ్ హీ షోడ్ గుడ్నెస్ కదా. ఆయన దేవుడికి ఫెయిత్ఫుల్గా ఉండగలిగాడు. జెంటిల్నెస్, ఆయనకి జెంటిల్నెస్ చూపించగలిగారు. మనకి ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ పాట తెలుసు కదా. అది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసు దాని హిస్టరీ? మన ఇండియాలోనే రాశారు అది. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో నాగాల్యాండ్ దగ్గర ఆ ట్రైబ్, ఆ ఫ్యామిలీ క్రిస్టియన్స్ అయ్యారు. అయితే ఇలాంటి సన్నివేశం అది కూడా. మొత్తం ఫ్యామిలీ అందరినీ చంపేశారు. ఇప్పుడు నువ్వు కూడా చచ్చిపోతావా, ఇప్పుడు నువ్వన్నా వదిలేకపోతే నిన్ను కూడా చంపుతావు అన్నారు. అంటే ఆయన చెప్పాడట, నేను ఇప్పటికి కూడా దేవుడిని వదలను. దీర్ఘశాంతం కదా, ఫెయిత్ఫుల్నెస్ అండ్ జెంటిల్నెస్. హీ డిడ్ నాట్ కర్స్ దమ్. హీ సెడ్ ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ నో మ్యాటర్ వాట్. అది చూసి మారారు. దేవుని వెలుగు వాళ్ళు ఎలా చూపించగలిగాడని అక్కడ? దీర్ఘశాంతం, ప్రేమ, సెల్ఫ్ కంట్రోల్, జెంటిల్నెస్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ టు ద లార్డ్. దానివల్ల ట్రైబ్ అంతా మారిందట. అక్కడి నుంచి వచ్చింది ఆ పాట. ఇలాంటివి చాలా జరిగినాయి. ఇంకా సౌత్ అమెరికాలో కూడా కొంతమంది, ఒకసారి పాస్టర్స్ గురించి చదివాను, వెళ్ళి క్యానిబల్ ట్రైబ్స్ మధ్య సర్వ్ చేసిన. ఫస్ట్ అయితే ఒక అతను వెళ్ళారంట, అతని పేరు మర్చిపోయాను నేను. అతన్ని అయితే చంపేశారు. మళ్ళీ అతను కొడుకు వెళ్ళాడట అక్కడికి, సూరినామ్ అనుకుంటా, సూరినామో ఎక్వడోరో, మర్చిపోయాను అది. ఇలాంటి సాక్రిఫైసెస్ ఎన్నో జరిగితే అంతమంది దేవుళ్ళలోకి వచ్చారు. అన్ని దేశాలు దేవుళ్ళలోకి రాగలిగినాయి కదా. ఏం చూపించారు అంతా? స్పిరిట్ ఆఫ్ లవ్, జాయ్, పేషెన్స్, కైండ్నెస్, జెంటిల్నెస్. ఇవి మెయిన్. మనం ముందుగా అలవర్చుకోవాల్సినవి ఏంటంటే, కంటెంట్నెస్ రావాలంటే మనలో జాయ్ ఉండాలి, పీస్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. ఫస్ట్ మనం దేవుడితో సరి చేసుకోవాలంటే, ఆ తర్వాత పక్క మనుషులతో మనం సరి చేసుకోవాలంటే మనకు కావాల్సింది ఏది? కైండ్నెస్, గుడ్నెస్, జెంటిల్నెస్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. ఈ ఫస్ట్ మనం చూసాం కదా సన్యాసులు, వాళ్ళు ఇవి నేర్చుకుని ఉంటే, వాళ్ళకి లేదని నేను అన్నాను, ఉండే ఉంటుంది. కానీ ఇవి నేర్చుకుని ఉంటే ఫెయిత్ఫుల్నెస్, జెంటిల్నెస్, సెల్ఫ్ కంట్రోల్, పేషెన్స్, ఇవి నేర్చుకుంటే కొట్టుకుంటారు అక్కడ.
కొట్టుకోరు కదా, ఏదో ఒక సొల్యూషన్ తెచ్చుకుని ఉండేవారు. ఇన్ని సంవత్సరాలకి 1000 సంవత్సరాలు అయింది. 1000 సంవత్సరాల్లోనే ఎవరు నేర్చుకోలేదన్నమాట అక్కడ. ఏమో మరి నాకు తెలియదు, నేను జడ్జ్ చేయకూడదు, దేవుడే జడ్జ్ చేయాలని. ఐఎమ్ నాట్ ది జడ్జ్, గాడ్ ఈజ్ ది జడ్జ్ కదా. చూస్తే మరేమో మరి అలా కనపట్లేదు కదా. అయితే వీళ్ళ జీవితాల్లో చూస్తే అవన్నీ చూసాం. వాళ్ళ వల్ల ఇంతమంది దేవుళ్ళలోకి రావడం జరిగింది కదా. రోమన్ ఎంపైర్ మొత్తం దేవుళ్ళలోకి రావడం జరిగింది. ఇంతకుముందు మన వైకింగ్స్ గురించి చాలాసార్లు చెప్పాను నేను. వాళ్ళు కూడా చాలా కిరాతకమైన ట్రైబ్ అది. ఇప్పుడు చూస్తే వాళ్ళు, మీరు వెళ్ళి వైకింగ్స్ని ఇప్పుడు చూసారనుకోండి, నీట్గా పొడవుగా ఉంటారు, పిల్లిగళ్ళు ఉంటాయి, మనం చాలా పాలిష్డ్గా ఉంటారు. కానీ అప్పట్లో వాళ్ళు వస్తున్నారంటే భయపడేవారు. వాళ్ళు కూడా ఎలా మారారు, దేవుని వల్ల క్రైస్తవం అక్కడికి వెళ్ళిన తర్వాత మారారు. అయితే ఇవన్నీ చూస్తే ఒక కాంట్రాస్ట్ కూడా ఉంది, ఒక చిన్న కాంట్రాస్ట్ అక్కడ. ఈయన ఇవన్నీ మనని బయటకు చూపించమని చెప్పారు కదా, ఇవన్నీ మనకు తెలిసినవే. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పైకి కొన్ని చూపించొద్దని కూడా చెప్పారు, ఇవన్నీ చూపించమని చెప్పారు కదా, ఒకటి చూపించొద్దని కూడా చెప్పారు. అదేంటో అది కూడా గుర్తు తెచ్చుకోవాలి మనం. అది చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5-6 వచనాలు ఎవరైనా చదవండి ఒకసారి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనపడవలననే సమాజ మందిరంలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇది ఒక కాంట్రాస్ట్ కదా ఇది. అక్కడేమో అన్ని చూపించమని చెప్తున్నాడు ఆయన బయట, దేవుని రాజ్యం గురించి అంత చూపించమంటున్నాడు. ఎక్కడెందుకు ఇలా అన్నాడు ఆయన? ఈ ప్రార్థన ఒకటే తలుపు వేసుకుని ఎందుకు చేయమన్నాడు ఆయన? అయితే ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవునితో మనం సంబంధం ఏర్పరచుకుంటున్నప్పుడు ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ప్రార్థన చేయడం, ఇది దేవునితో మనం సంబంధం ఏర్పరచుకునేటువంటి ప్రాసెస్ ఇది బయటికి తెలియక్కర్లేదు. నేను ఎలాగ దేవుడితో ఉంటున్నాను, నన్ను ఎలా సరి చేసుకుంటున్నాను అందరికీ చెప్పక్కర్లేదు. కానీ అవి కనిపిస్తాయి బయటికి. అదే ఆయన చెప్పొచ్చేది ఏంటంటే, ఇక్కడ ఆయన ప్రార్థన చేసినప్పుడు ఫర్ ది లవ్ టు స్టాండ్ అండ్ ప్రే ఇన్ ద సినగాగ్. ఓకే, నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవునితో మనం రిలేషన్షిప్ బిల్డ్ చేసుకునే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, మనల్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకునే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, అది బిహైండ్ క్లోజ్ డోర్సే జరగాలన్నట్టుగా ఇక్కడ చెప్తున్నాడు ఆయన. నాకు అలాగ అర్థమైంది. అది మనం బయటికి చెప్పక్కర్లేదు. రేపు పొద్దున్నే అది మానేస్తాను కాబట్టి రేపు ఎల్లుండి అది మానేస్తాను, ఈ ఇయర్ రెజల్యూషన్ తీసేసుకున్నాను, నేను ఇది పలానాది మానేస్తానని బయటికి చెప్పక్కర్లేదు. కానీ దేవుడిని అడగచ్చు. ఎందుకంటే దేవుడితో మాట్లాడినప్పుడు, వాక్యం చదివినప్పుడు అదే మన కొలమానం. మనం ఎంతవరకు మారేమో తెలియడానికి. ఇవన్నీ మారినప్పుడు ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అని ఇందాక చదివాం. ఇవన్నీ మారినప్పుడు బిహైండ్ క్లోజ్ డోర్స్, వెన్ వీ మేక్ ఎఫర్ట్స్ టు చేంజ్ అవర్ సెల్వ్స్, వెన్ వీ compare ourselves against the word of the Lord, and when we submit to the Lord and we pray to them, automatically బయటకు వచ్చినప్పుడు those fruits will come out. The fruit of the spirit will come out. ఇందాక చదివాం కదా, the list of fruits of spirit, అవి బయటకు వస్తాయి. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఏదైతే ఉంటుందో అది సీక్రెట్గానే జరగాలి. బికాస్ దట్ బ్రింగ్స్ glory. This transformation will bring glory to the Lord only when you are completely transformed and the fruit start showing out. కదా, ఇది ఎలా ఉంటుందంటే, వంట వండుతాం కదా, సగం చికెన్ ఉడుకుతూ ఉన్నప్పుడు ఉప్పు వేసేసి అయ్యగారు వచ్చేయండి కూర అయిపోయింది టేస్ట్ చూడండి అంటే
ఇదేం కూర ఎలా కూడా ఉంటుందా అని అడుగుదాం. అదంతా అయిపోయిన తర్వాత, అంతా తయారైన తర్వాత అప్పుడు టేస్ట్ చేస్తే, ఇప్పుడు కేక్ మధ్యలో బేక్ అవుతున్నప్పుడు తీసారనుకోండి, ఏమవుతుంది? పేస్ట్ అవుతుంది. అదంతా అయిపోయిన తర్వాత, కూల్ డౌన్ అయిన తర్వాత అప్పుడు తీసి చూస్తే విల్ నో వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్, వాట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెండ్ ఇన్సైడ్ ది అవెన్ కదా, ఆర్ వాట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెండ్ ఆన్ ద స్టవ్. సో వీ హ్యావ్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు కూడా నేను మారిపోతున్నాను, నేను చేసేస్తున్నాను బయటికి చెప్పక్కర్లేదు. అది బిహైండ్ క్లోజ్ డోర్స్. నాకు అర్థమైంది ఏంటంటే, ప్రతిరోజు వాక్యంతో మన జీవితాన్ని కొలుచుకొని ప్రతిరోజు దేవుడితో మనం నిబంధన చేసుకుంటే, నిబంధన ప్రతిరోజు దేవుడితో కొత్తగా నిబంధన చేసుకోగలిగితే అప్పుడు మన చేంజ్ అవుతుంది. హార్ట్ చేంజ్ వచ్చి ఎప్పుడైతే ఇగో పోతుందో, ప్రైడ్ ఆఫ్ లైఫ్ అది ఎప్పుడైతే పోతుందో, బయటకు ఆటోమేటిక్గా ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్ కనిపిస్తాయి. అది ఆయన చేసేది. ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రార్థన. ఇక్కడ చూసినప్పుడు ఒక చిన్న సన్నివేశం మాట్లాడుకుందాం. ఇప్పుడు గంటలు ప్రార్థన చేసినా బయటికి వెళ్ళి మన జీవితం మారలేదనుకోండి, ఈ ప్రార్థన ఏమవుతుంది? వచ్చి చేసిన ప్రార్థన బయట మనం అన్ని రాంగ్సే చేస్తున్నాం అనుకోండి, దేవుడి దగ్గరికి వచ్చి చేసిన ప్రార్థన ఏమవుతుంది? డ్రామా అవుతుంది కదా. యూ హ్యావ్ టు బయట వాక్యానుసారంగా నడుచుకోకుండా వచ్చి ప్రార్థన గంటలు అంటే బయట వాక్యానుసారంగా నడుచుకోవట్లేదంటే దాని అర్థం ఏంటి? దేవుడితో ప్రార్థనలో ఉన్నప్పుడు మన జీవితాన్ని కోల్చుకోవట్లేదు, ఆయనతో నిబంధన చేసుకోవట్లేదు సరిగ్గా కదా. దాని బయట మనం జీవితం మార్చుకోకపోతే ప్రార్థనలోకి వస్తే ప్రార్థన ఎన్ని గంటలు చేసినా అది డ్రామా అవుతుంది. మోసపోకూడదు, దేవుడు వెక్కిరింపబడ్డాడు కదా, వాక్యం చెప్తుంది. మనం అనుకుంటాం మనం అన్నీ కరెక్ట్గా చేస్తున్నాం, గంటలు నేను ప్రార్థన చేస్తున్నాను అనుకుంటాం, గంటలు దేవుడి సన్నిధిలో గడుపుతున్నాం అనుకుంటాం, పాటలు పాడుతున్నాం అనుకుంటాం. కానీ ట్రాన్స్ఫర్మేషన్ లేకపోతే మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడ జరగాలి? కళ్ళు మూసుకుని ఉన్నప్పుడే కాదు, కళ్ళు తెరిచి లోకంలో నడుస్తున్నప్పుడు కూడా మన ప్రతి అడుగులో కూడా ఆ చేంజ్ రావాలి. మన కళ్ళు ఏం చూస్తున్నాయో కూడా చూడాలి కదా. శరీరాశ నేత్రాశ అంటాడు. కళ్ళు తెరిచిన తర్వాత ఏం జరుగుతుంది, మనం అడుగులు వేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ కూడా ట్రాన్స్ఫర్మేషన్ వస్తేనే ఇక్కడ నిజంగా ప్రార్థన చేయగలం. అక్కడ సమూయేలుతో చెప్పినప్పుడు అదే గడి చెప్తున్నాడు ఆయన, నేను అతని త్రోసివేవాడు, మనుష్యులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును కదా. ప్రార్థనలోకి వచ్చి ఆయన చూసేది ఏది? మన శరీరాన్ని కాదు, మన నడకను కాదు ఆయన చూసేది, మన హృదయాన్ని ఆయన చూస్తున్నాడు. మనం ఆయనకి ఇచ్చే కానుకలను కాదు, మనం ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నామో కాదు. కానీ ఆ ప్రార్థన నుంచి కానీ, మనం చేసే పాటల నుంచి కానీ, దేని నుంచైనా, మనం చేసే వాక్య ధ్యానం నుంచి కానీ మనసు మారకపోతే ఆ చేంజ్ రాదు. ఆయన అదే చెప్తున్నాడు, మనుష్యులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును కదా. ఇందాక చదువుకున్న ఆ ఫ్రూట్ బయటికి రావాలి అంటే హృదయం మారాలి ఫస్ట్. ప్రతిరోజు ఏం చేస్తున్నాం? బయటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన అయిపోతుంది, పొద్దున్న ప్రార్థన చేసుకుంటాం వెళ్ళిపోతాం. బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాం? ఆఫీసులో ఏం చేసాం? మనుషులు ఎదురైనప్పుడు ఏం చేయగలిగాం? ఎవరికన్నా సాయం చేయగలిగామా? ఎవరినైనా క్షమించగలిగామా? ఆయన మనల్ని ఎన్నిసార్లు క్షమించమన్నాడు ఆయన? 70 times 7 అని చెప్పాడు. ఈ సెడ్ హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ ఫర్గివ్ అంటే యూ షుడ్ ఫర్గివ్ 70 times 7 అంటే లెక్క ఎట్టుకుని వెళ్తే మధ్యలో లెక్క పోతుంది. దాని అర్థం ఏంటంటే లెక్క అవసరం లేదు. వీ హ్యావ్ టు ఫర్గివ్ ఈచ్ అదర్, వీ హ్యావ్ టు బిల్డ్ ఈచ్ అదర్ కదా. దట్స్ వాట్ వీ హ్యావ్ టు శాంక్టిఫై ఈచ్ అదర్ అండ్ బిల్డ్ ఈచ్ అదర్. ఆ ప్రతిరోజు వేసే నడకలో ఇవన్నీ చేంజెస్ వస్తేనే నిజంగా ప్రార్థనలోకి వచ్చినప్పుడు దేవుడితో మనం చెప్పగలం, ఇలా నేను మారగలిగాను. దేవుడు చూస్తాడు అక్కడికి వచ్చినప్పుడు.
దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయన మన హృదయాన్ని చూస్తాడు. ఆ మారిన హృదయంలో నుంచే ఆత్మ యొక్క ఫలితాలు వస్తాయి. ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ కమ్స్ ఫ్రమ్ దేర్. ఇవన్నీ అలవాటు అవుతాయి ముందు నేర్చుకోగలిగితే. మన జీవితాన్ని సరి చేసుకోవాలి, వాక్యం ఉండాలి, ప్రార్థన కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఆ చేంజ్ వస్తుంది. అండ్ దెన్ ద వరల్డ్ విల్ స్టార్ట్ సీయింగ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ కదా. ఇంకొక వాక్యం ఒకటి చూసి మనం ముగించుకుందాం. ఇది ఒకసారి చూడండి. సామెతలు 115:1 తీయండి. ఒకసారి చదవండి ఎవరన్నా తెలుగులో. సామెతలు 115:1. మాకు కాదు, సామెతలుగా కీర్తనలు కీర్తనలు 115:1. మాకు కాదు, యెహోవా మాకు కాదు, నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. అది మనం చేసే ఏ పనిలోనైనా ఇది మనం గుర్తుపెట్టుకోగలిగితే, నాట్ టు అస్ ఓ లార్డ్, నాట్ టు అస్, బట్ యువర్ నేమ్ టు యువర్ నేమ్ గివ్ గ్లోరీ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ స్టెడ్ఫాస్ట్ లవ్ అండ్ యువర్ ఫెయిత్ఫుల్నెస్. తెలుగులో ఏమనుంది? మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు మహిమ కలుగును గాక. అంటే ఇందాక చదివాం కదా, మీరు ప్రార్థించినప్పుడు లోపలికి వెళ్ళి ప్రార్థించండి అని. అలా చేసినప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ వచ్చినప్పుడు, ఇందాక 2 వాక్యాలు చూసాం కదా, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే వస్తుందో వచ్చినప్పుడు దేవుడికి మహిమ కలుగుతుంది. మనం ఏ పని చేసినా దేవుడికి మహిమ కలగాలి కదా. ప్రతి పనిలో కూడా ఇది మనల్ని హెచ్చించుకోవడానికి చేస్తున్నామా? మన ఇగో ఉందా అందులో? దేవుడికి మనకి మధ్యలో ఇగో వచ్చిందా? ఇవన్నీ పక్కన పెట్టి ఎప్పుడైతే దేవుడికి మహిమకరమైనది ఏదో అది చేయడం అలవాటు చేసుకుంటామో, దట్ ఈస్ వెన్ ఐఎమ్ కంపేరింగ్ ఆల్ దీస్ థింగ్స్ కదా. ఐఎమ్ ట్రయింగ్ టు పుట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ పర్స్పెక్టివ్. ప్రేయింగ్ టు ద లార్డ్ ఇన్ సీక్రెట్, transformation in secret, and then living a life that brings glory to God, but only glory to God, but not to ourselves. మనల్ని మనం హెచ్చించుకోవడం కాదు, జీవోపడంబం. అవన్నీ పక్కన పెట్టి పేషెన్స్, లవ్, కైండ్నెస్, ఇవన్నీ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్స్ చూసాం కదా. ఇవన్నీ బయటికి రాగలిగితే అవన్నీ ఎప్పుడు వస్తాయి? వెన్ వి పుట్ ద లార్డ్ అబౌవ్ ఎవ్రీథింగ్ ఎల్స్. ప్రతిరోజు కూడా దేవుడిని మనకన్నా ఎక్కువలో పెట్టి మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుడికి మహిమ వస్తే, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యమును బట్టి నీ నామమునకు మహిమ కలుగును గాక. మనం రేపటి నుంచి సరి చూసుకుందాం, అలవాటు చేసుకుందాం. మనం చేసే ప్రతి పనిలో దేవుడికి మహిమ వస్తుందా లేదా? ఇందులో నా జీవపుడంబం ఉందా లేదా? దేవుడికి మహిమ కలుగుతుందా? నేను ప్రేమించగలిగానా? క్షమించగలిగానా? సాయం చేయగలిగానా? ఎవరితోనైనా పేషెంట్గా ఉండగలిగానా? లవ్, జాయ్, నాకు కంటెంట్నెస్ ఉందా? దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నేను సంతోషపడగలుగుతున్నానా లేదా? ఇవన్నీ వచ్చినప్పుడు, ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ వచ్చినప్పుడు, ఇవన్నీ రావాలి అంటే ముందు ఏముండాలి? యెహోవా పైన ఉండాలి, దేవుడు పైన ఉండాలి. మనకంటే ఉంటే మనల్ని మనం దేవుడికి మనం సబ్మిట్ చేసుకున్నప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఆయన హీ విల్ హెల్ప్ బ్రింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్, అండ్ దెన్ వీ కెన్ బి లైట్ ఆన్ ది మౌంటైన్, దెన్ వీ కెన్ బి a city on the hill. Only when this transformation occurs. First step is putting the Lord above us, submitting to the Lord in prayer every day in secret, and measuring your ways and your deeds according to the word of the Lord, submitting to the Lord. And then when the change of heart happens, the fruit starts showing outwards. You don't have to speak. You don't have to say that you're a Christian. The fruits will start showing out. No matter your name, you need not have a European name. Your name can be anything. The people might not even know that you're a Christian, but with the deeds you do, because of the transformation that came out, that because you put the Lord above yourselves, that transformation will speak to the world that you are a Christian.
యెహోవాని పైన పెట్టడం వల్ల మనలో ఏ చేంజ్ అయితే వచ్చిందో, ఏ మార్పులు అయితే వచ్చాయో ఆ మార్పులే చెప్తే మనం క్రైస్తవులు అని. మన పేర్లు కానీ మనం క్రిస్మస్ చేసుకున్నాం లేదా అవి చెప్పవు. రేపటి నుంచి అదే అలవాటు చేసుకుందాం. ఏ పని చేసినా ప్రార్థనలోకి వచ్చే ముందు మన జీవితం ఈవేళ నా జీవితం ఎలాగుంది, రేపు పొద్దున్న ప్రార్థనలోకి వచ్చినప్పుడు నేను ఏం చేశాను, నేను దేవుని ప్రేమను చూపించగలిగాను, దేవుళ్ళు చూపించిన మార్గంలో నేను నడవగలిగాను, అప్పుడు ప్రార్థనలోకి వద్దాం. వస్తే దెన్ ప్రేయర్ విల్ నాట్ బి ఎ డ్రామా దట్ ఫూల్స్ యువర్ సెల్ఫ్ అండ్ ఫూల్స్ ద లార్డ్. యూ కెన్ నెవర్ ఫూల్ ద లార్డ్. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడ్డాడు. ప్రార్థన చేద్దాం. మా ప్రేమ గల ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ ప్రశస్తమైన వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన, మరి నన్ను మరి మా అందరి జీవితాలని తండ్రి మీ హస్తాల్లో పెట్టుకుంటున్నాం తండ్రి. మేము వేసే ప్రతి అడుగులో తండ్రి నాయన మీరు పైన ఉండమని వేడుకుంటున్నాం, మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాం తండ్రి. అట్టి విధంగా తండ్రి మా జీవితాలు ఉండగలడానికి, అట్టి విధంగా తండ్రి మా జీవితాలు మేము మార్చుకోగలడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మేము చేసే ప్రతి ఒక్క పనిలోనూ తండ్రి, మేము మాట్లాడే ప్రతి ఒక్క మాటలోనూ నాయన మరి మీ ప్రేమను చూపించగలడానికి, మీ రాజ్యాన్ని చూపించగలడానికి మమ్మల్ని సిద్ధపరచుకొని వేడుకుంటున్నాం తండ్రి. మీ చిత్తం అయితే నాయన మరి రాబోయే ఈ సంవత్సరంలో తండ్రి, మరి సంవత్సరం అంతం వచ్చేటప్పటికి నాయన మాలో ప్రతి ఒక్కరిలో తండ్రి మరి మార్పును అనుగ్రహించుకొని వేడుకుంటున్నాం తండ్రి. మాలో మీకు ఆయాస్కరమైనది ఏదైనా ఉంటే తండ్రి, నాలో ఏమైనా ఆయాస్కరమైనది ఉంటే నాయన తీసివేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు ఇష్టమైన రీతిలో మమ్మల్ని మార్చుకోమని మలుచుకోమని వేడుకుంటున్నాం తండ్రి. యేసు నామమున ప్రార్థన అతి మిక్కిలి వినయంతో సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.